Hi everyone. యాహ్! ఈ వీడియోలో నేను ఇందాకలా మామూలుగా ఫ్యాక్టోరియల్ మీద డైనమిక్ ప్రోగ్రామింగ్ మామూలుగా చేస్తుంటే నాకు ప్రింట్ నెంబర్ ఇస్తే నాకు రావట్లేదు. ఎందుకంటే ఆ ఇంటీజర్ అనేది ప్రింట్ అవ్వడానికి అవ్వట్లేదనమాట. ఎందుకు అనంటే మనకి లిమిట్ ఉంటది కదా! 64 బిట్ ఒక 64 బిట్స్ గాని, 32 బిట్స్ గాని ఆ బిట్స్‌లో ఆ సైజ్ అనేది సరిపోవట్ల. సో, అది బిగ్ ఇంటీజర్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా ప్రింట్ చేయాలి? అనేది నాకు డౌటొచ్చి నేను ఇంకొక మెథడ్ అయితే రాశాను అనమాట. ఆ మెథడ్ వర్కౌట్ అయింది. సో, అది నేను ఎవరికైనా యూజ్ అవుతదని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ నుండి నేను ఈ ఛానెల్‌లో అయితే డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ కొన్ని ఆల్గరిథమ్స్ అవి చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్‌గా డైనమిక్ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ 3D ఆల్గరిథమ్స్ అవి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. నాకొచ్చిన డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2000 ఫ్యాక్టోరియల్ నాకు కావాలి. దీన్ని నేను ప్రింట్ చేయాలి. దీని ఆన్సర్ నాకు కావాలి అనుకుంటే ఎట్లాగా? సరే, ముందు ఫ్యాక్టోరియల్కి సింపుల్గా ఏం చేసుకుంటా అంటే 1 తీసుకుందాం. నెక్స్ట్ నేను సింపుల్గా ఫర్ ఐ రేంజ్ ఆఫ్ ఫస్ట్ 6 తీసుకున్నాం. ఫ్యాక్ట్ ఇంటూ ఈక్వల్ టు ఐ చేద్దాం 0. సారీ, ఇక్కడ మనం 1 ట్రావెల్ అవ్వాలి. 0 ఇంటూ ఎనీథింగ్ 0 ఉంటుంది. ఓకే, నేను 3 తీసుకుంటాను. అంటే ఇక్కడ మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే వన్ లూప్ అనేది అప్ టు 1 - వరకు వెళ్తుంది అనమాట. సో అసలు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ n ఆఫ్ ఇన్పుట్ తీసుకొని మనకి n+1కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 ఇచ్చాను. ఇప్పుడు మనకి 6 n ఈక్వల్ టు 1000 ఇచ్చాను. పెద్ద ఆన్సర్ అయితే వచ్చింది. పైథాన్ అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది కానీ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C# జావా హ్యాండిల్ చేస్తే వచ్చేవో ఐ డోంట్ నో. 2000 ఫ్యాక్టర్ అలా బికాస్ ఇక్కడ మనకి వాల్యూ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఓకే, బట్ వాడు ఇక్కడ ఇదైతే ఈ ఫంక్షన్ అయితే వాడమంటున్నాడు. మనం వితౌట్ ఫంక్షన్ ఎలా ప్రింట్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో అయితే చూపించబోతున్నాను. దీనికి నేనేం చేస్తాను అంటే పెన్ అండ్ పేపర్ మెథడ్ వాడతాం. దీంట్లో ఏం లేదు, మనం పెన్ అండ్ పేపర్తో ఎలా అయితే మల్టిప్లికేషన్స్ చేస్తాము అలానే దాన్ని కోడింగ్ రాసుకుంటాం. కోడింగ్ రాసుకొని ఆ వచ్చిన ఆన్సర్ని నేను ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటాను. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకుంటా. నేను 6 to 8 6 to 8 తీసుకున్నా. దీన్ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. నేను ఇంతే కదా పెన్ అండ్ పేపర్తో చేసేది. ఓకే, 5 ఇచ్చారంత 40, 4 ఇయర్ క్యారీ అండ్ 0 ఇయర్ 5 2 10, 10 plus 4 14 carry 4 year 5 6 30 31. This is
అవునా సార్? సార్ నేనేం చేసుకుంటా అంటే ఇక్కడ నాకు వచ్చిన ఈ ఆన్సర్ని ఈ లిస్ట్లో ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా, దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. సారీ, 1 and 3 ఇది ఇది మొత్తాన్ని నాకు ఇక్కడ ఒక లిస్ట్లో స్టోర్ చేసుకొని, లిస్ట్ అనేది చాలా డేటా స్ట్రక్చర్, చాలా బైట్స్ ఆఫ్ ఉంది కాబట్టి అది మనకి ఎంత పెద్ద ఇంటీజర్ వచ్చినా మ్యాక్సిమం అనేది కవర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా దీన్ని కోడింగ్లో మనం ఎలా చేస్తాము అని అంటే, ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఎడిషన్ చేసి చూపించి దానికి నెక్స్ట్ మల్టిప్లై అనేది మనం డైరెక్ట్ కోడింగ్ అవుతాం. ఎడిషన్ ఏంటంటే నాకు 47ని 102కి ఎడిట్ చేయాలి, అంటే ఎడిషన్ చేయాలి. ఓకే, ఇది మనం చేయాల్సింది. ఓకే, మనం ఏం చేస్తాం ఇక్కడ యాక్చువల్గా ఇట్లా కాదు కేసు, వన్ నాట్ టూ బిగ్గర్ పైన ఉంటుంది అండ్ ఒకటి స్పేస్ ఇచ్చి 42 బికాస్ యా ఓకే, 2 + 2 4, 0 + 4 4 1 1. నేను ఇక్కడ 102 కాకుండా ఎగ్జాంపుల్ 182కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 4 8 + 4 12 carry 2 224. ఆల్ ఆన్సర్స్. దీన్ని నేను ఎలా లిస్ట్లో ఎలా అప్లై చేస్తానంటే, దిస్ ఈజ్ మై ఆన్సర్ లిస్ట్. దిస్ ఈజ్ 1 8 2 40. ఇక్కడ ఇప్పుడు నేను 42 2 + 2 4 ఇక్కడ వచ్చాను. 40 12 1 క్యారీ రిమైనింగ్ 1 1 + 1 ఇక్కడ మనకు వస్తుంది. బట్ నేను ఇక్కడ డిపెండ్ యాడ్ చేసుకుంటా రావాలంటే మనకి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ప్లస్ అది జస్ట్ ఇంటీజర్కి వెళ్ళిపోయినప్పుడు యాడ్ చేయడం అనేది కష్టం. సో నేనేం చేస్తాను కాబట్టి దీన్నే లెఫ్ట్ సైడ్ నుండి కాకుండా రైట్ సైడ్ నుండి చేస్తాను ఫర్దర్. దానికోసం నేను ఏం చేసుకుంటాను, రివర్స్ చేసుకుంటాను. రివర్స్ చేసుకుంటే 2 8 1 2 4. ఓకే, I can add 2 + 2 4, therefore 12 1 carry 2 1 + 1 2. Okay, 4 our answer.
ఓకే. ఆఫ్టర్ దీన్ని కూడా నేను ఎక్కడ రివర్స్ చేసేస్తాను మనకు వచ్చిన తర్వాత. ఓకే. ఈ విధంగా చేసుకోవాలి. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏం లేదు, జస్ట్ మనకు వచ్చే మనం ఏదైతే యాడ్ చేయాలనుకున్నామో దాన్ని నేను రివర్స్ చేసుకొని యాడ్ చేసుకుంటా రైట్ సైడ్ మనకి స్టార్టింగ్ నుండి లిస్ట్కి అర్థం చేసుకుంటా జస్ట్ ఫైనల్గా ఆ లిస్ట్ని నేను రివర్స్ చేస్తాను అనమాట. ఓకే. ఓకే. 182కి మనం 42 కలిపితే ఎంత 224. సేమ్ 422 మనకు ఇక్కడ ఆన్సర్ లిస్ట్ వచ్చింది, దాన్ని రివర్స్ చేసి 224. ఇక్కడ నేనేం చేసుకుంటా అంటే ఇదే మెథడ్ని మల్టిప్లై కింద వాడతాం. సేమ్ ఇందాకలా 6 తీసుకుంటే 2 డిజిట్స్ తీసుకోవద్దు, 54 తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తా దీన్ని ఇంటీజర్ కన్సిడర్ చేసుకుంటా, దీన్ని లిస్ట్ లాగా తీసుకుంటా. ఇక్కడ నేను లిస్ట్ లాగా తీసుకోను, ఇక్కడ నేను వీటిని ఇక్కడ లిస్ట్ లాగా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా. ఓకే. హియర్ 0. బట్ మల్టిప్లేషన్కి వచ్చేసరికి మనం ఇక్కడ వీటిని ఇంటీజర్ లాగా తీసుకొని ఎంత ఇంటీజర్ ఇక్కడ ఉంటే దాన్ని మన టార్గెట్ తోటి మల్టిప్లై చేస్తాం. ఐ హోప్ అయితే అర్థమైనా. సో దీనికైతే యాక్చువల్గా కోడింగ్ అర్థం ఇంటీజర్ అయితే ఇన్పుట్ రీడ్ చేసుకుందాం. set equal to back ఐదు పాస్ 10 RS. I can define that. Okay. Yeah. యాక్చువల్గా మనకి ఇక్కడ నేనేం చేసుకుంటా అంటే నా లిస్ట్ని ఇన్స్లైజ్ చేసుకుంటాను. ఏదైతే టార్గెట్ లిస్ట్ ఉందో దాన్ని ఇన్స్లైజ్ చేసుకుంటాను. అది ఆన్సర్ లిస్ట్. ఆన్సర్ ఈక్వల్ ఇనీషియల్గా నేను ఏం చేస్తాను దాంట్లో 1 ఉంచుకుంటాను. నెక్స్ట్ మనం ఆల్వేస్ దీని సైజ్ అనేది మనకు కావాలన్నమాట. దీని సైజ్ కూడా 1 తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకుంటాం ఫ్యాక్టోరియల్ అంటే ఫర్ ఐ range of 1 to n plus 1. సో ఇక్కడ అవసరం లేదు, బికాస్ 1 into 1 అవసరం. 1 ఉండాలి, ఎందుకంటే మనం ఆన్సర్ 2 ఇస్తే అక్కడ size equal to ఇనిషియల్గా 1. నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్సర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆన్సర్ని మనం మారుస్తాం. ఓకేనా. సో నేనేం చేసుకుంటాను ఇక్కడ ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకుంటాం, ఫ్యాక్ట్. మన ఫ్యాక్టోరియల్ ఇచ్చేదాన్ని ఇక్కడ నేను ఐ పాస్ చేస్తున్నాను అండ్ సైజ్ and ANS. Okay. Next, AI size
సైజ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to n plus 1 వచ్చింది. I equal n equal to మనం ఇక్కడ నుండి 2 నుండి ట్రావెల్ అవుదాం, ఎందుకంటే 1 into 1 సో 2 నుండి ట్రావెల్ అవుతున్నాం. ఇక్కడ 3 ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ I ఈక్వల్ టు 2 అయింది ఫస్ట్ టైం. ఆల్రెడీ 1కి మనం 1 అని తీసుకున్నాం, 2 అయింది. 2 ఇంటూ అది ప్రీవియస్ చేసుకున్న తర్వాత మనకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ టార్గెట్ ఐ దీన్ని దీంతో మల్టిప్లై చేసుకోవాలి. అక్కడ ఈ ఆన్సర్లో ఉన్నదా అంతే కదా, ఆన్సర్లో ఆల్రెడీ ప్రీవియస్ ఉంది, ప్రీవియస్ దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, ప్రీవియస్ దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, ప్రీవియస్ దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, ప్రీవియస్ దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ని మాత్రం చివరిలో అప్లై చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరైతే ట్రావెల్ నేనేం చేసుకుంటా అంటే ఆన్సర్ రివర్స్, ఆన్సర్ని రివర్స్ చేసేసాం. అంటే మనకి ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని రివర్స్ చేసాం. ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటిది ఐ, దాంతో దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. అట్లా ఫర్ ఈచ్ దాన్ని మల్టిప్లై చేయాలి. ఫర్ చేంజ్ రేంజ్ ఆఫ్ సైజ్, ఎందుకంటే ఇక్కడ ఆ లెంత్ ప్రతి ఎలిమెంట్ని మనం మల్టిప్లై చేస్తాం కదా. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇది ఆన్సర్ అనుకుంటే దీన్ని మనం దీన్ని మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇట్లా మల్టిప్లై చేయాలి. ఓకే, మన టార్గెట్ అనేది ఇక్కడ మారదు. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సైజ్ వరకు వెళ్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ANS of J into I, ఇదే కదా మనం మల్టిప్లై చేసేది. ఇక్కడ అయినా కదా పంపిస్తుంది ఐ, ఈ ఐతోనే మనం మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ టార్గెట్ అనుకుంటాం. టార్గెట్తో మల్టిప్లై చేసుకుంటాం, ఇది టార్గెట్తో మల్టిప్లై చేస్తాం. దీన్ని దేనికి ఇన్షియలైజ్ చేయాలి, అదే దాన్ని అప్డేట్ చేయాలి. ANS of J ఈక్వల్, యాక్చువల్లీ దీన్ని అప్డేట్ చేయడానికి సింగిల్ డిజిట్ కాబట్టి దీన్ని ప్రొడక్ట్ అనుకుంటున్నాం. ప్రొడక్ట్ తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను ఎలా అప్డేట్ చేస్తానంటే ఆన్సర్ ఆఫ్ J ఈక్వల్ టు ప్రొడక్ట్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. ఇక్కడ మీకు ఎందుకు మోడల్ 10 తీసుకున్నామంటే మనం ఇక్కడ క్యారీ కూడా చేయాలి. క్యారీ ఇనిషియల్గా 0 ప్లస్ ఈ టార్గెట్కి క్యారీ అనేది నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పుడేమవుతుందంటే నెక్స్ట్ ఆ క్యారీ ఏమవుతుంది, క్యారీ ఏమవుతుంది ఇక్కడ క్యారీ ఈక్వల్ టు ప్రొడక్ట్ డివైడెడ్ బై 10. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మన లిస్ట్లో 6 ఉంది, నేను 2తో మల్టిప్లై చేయాలనుకున్నా. I ఈక్వల్ టు
నాకు ఎంత వచ్చింది? 12 వచ్చింది ఆన్సర్. 6 2 12. ఓకే, మన ప్రోడక్ట్ ఎంత వచ్చింది? ప్రోడక్ట్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఇప్పుడు నేను జేత్ ఇండెక్స్ స్టార్టింగ్ ఎంత ఉండిద్ది? ఐ సైజ్ అంటే 1, జే ఇండెక్స్ 0, అంతే కదా. సైజు 1 ఉంది, ఇండెక్స్ 0 ఉంది, జే ఇండెక్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేసుకుంటా అంటే ఆన్సర్ ఆఫ్ జే అంటే ఈ 6 ప్లేస్లో నేనేం చేసుకుంటా, మోడల్ 10. మోడల్ 10 అంటే మనకు అప్పుడు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఇది నెక్స్ట్ మనం ఆన్సర్ అనుకుంటే 2 ఇన్స్టలైజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్యారీ ఏమవుతుంది? 12 డివైడెడ్ బై 10. ఓకే, 1 వస్తుంది. ఓకే, ఆ 1 రిమైనింగ్ ఇక్కడ నేను ఇన్స్టలైజ్ చేసుకుంటాను. ఓకే, ఫైనల్గా మనం డివైడ్ చేసుకుంటే 12. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. షూర్. ఓకే, ఇప్పుడు మన సైజ్ వరకు అయిపోయింది, ఇన్స్టలైజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు క్యారీ ఏమన్నా మిగిలితే, ఇప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్ ఎంత అయిపోయింది, సైజ్ అయిపోయింది, మనకి ఇంకా 1 క్యారీ మిగిలింది. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టలైజ్ చేయాలి. ఎట్లా చేయాలంటే వైల్ లూప్ తీసుకుంటాం. వైల్ క్యారీ ఏం చేసుకుంటా, ఎన్ఎస్ ఆఫ్ సైజ్, ఎందుకంటే మనకి లాస్ట్ ఇండెక్స్లో నేను అప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా, క్యారీ ఆర్డర్ 10. నెక్స్ట్ ఐ కెన్ అప్డేట్ క్యారీ by 10 size plus equal to 1. Okay. Return reverse log answer. Okay, 6 ఇస్తా. Then after for loop I can increase size equal to len of answer, ఎందుకంటే మనకి ఆన్సర్ సైజ్ మారుతూ ఉంటుంది కాబట్టి. ఆన్సర్ ఇష్టం కదా. enough answers. Ole. Size equal to enough answer. Okay. Reverse separate. Yeah. Carry. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇది సైజ్ ఏఎన్ఎస్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు నేను క్యారీ ఇట్లా పెట్టే కదా. యాక్చువల్లీ ఇది ఏం జరుగుతుందంటే
ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు అక్కడ అసలు ఆ లిస్ట్లో ఆ ఇండెక్స్ అనేది లేదు. సో మనకేంటంటే అందుకని ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకేనా, చేసిన అపెండ్ చేసుకుంటాం. అంటే మనకి చివరిలోనే కదా యాడ్ అయ్యేది. వన్ 20 720 నా నా ఇక్కడ ఈ నన్ను ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రింట్ ఆర్ఎస్ పెట్టేది నాకు నా దాంట్లో వచ్చింది 720 ఐవిస్ 120. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ చేయకుండా వాళ్ళు ఐ కెన్ రిటర్న్ result I got answer. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మెథడ్లో మనం ఇంకా ఎక్కువ 3000 ఇచ్చినా వచ్చేసింది. వన్ టూ 7509425 నాకు వచ్చిన కరెక్టా కాదా? ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా ఫ్యాక్టరీ ఆఫ్ 2000. వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ ఆఫ్ 331627509245 దిస్ మచ్ ఆఫ్ కోడ్. ఎంత పెద్ద నెంబర్ అనుకుంటా. మనకు కూడా 33167162 750975092. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. అండ్ మనకి బయట ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు. 10,000 అయితే నాకు తెలిసి టైం దాటిందనమాట. 5,000 చూద్దాం. టైం లిమిట్ దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది గాయస్ బిగ్ ఇంటీజర్స్ని అయితే హ్యాండిల్ చేసే విధానం అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా అడ్వాన్స్ కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ నేనైతే నెక్స్ట్ మన సిరీస్ వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది అనమాట. డిఫరెంట్ అప్రోచెస్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది, అండ్ ఎలా సొల్యూషన్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాథ్స్లో బెస్ట్ సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, అండ్ బ్యాక్ ప్యాకింగ్, గ్రీడీ అల్గరిథమ్స్, డివైడ్ అండ్ కాంకర్ అల్గరిథమ్స్,
ఇంటర్నెట్ మీద నేనైతే ఒక సిరీస్ అయితే చేయబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటుందని. మనం జస్ట్ పేపర్ మీద చేసేదే నేను ఇక్కడ కోడింగ్ రాశాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.